ఎలా పనిచేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బ్రహ్మాండంగా ఉందంట. ఎందువల్ల అంట? ఎందుకంటే ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి. ఇంతకుముందు జగన్ ఏం చేయలేదంట. ఏం చేశాడండి? ఇచ్చాడు కాదంట్లా, ఇచ్చి చోట్ల చేశాడు జనాన్ని. ఇప్పుడు చంద్రబాబు ఎలా చేస్తారంట? చాలా బాగా చంద్రబాబు ఆయన విజన్ వేరు, ఆయన బిహేవియర్ వేరు. ఆయన బాగా చేస్తాడు. రోడ్లు పథకాలు పెట్టారు, అన్నీ బాగుంటాయి. అమలు అవుతున్నాయి అంటారు నిజమే. ఎందుకంటున్నా ప్రతి రోడ్డు వాడ గోతులు లేని రోడ్లు అయిపోయినాయి అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన ఎన్ని గోతులేగా, రావడానికే భయపడిపోయాడు. మరి ఇప్పుడు అంతా బాగుంది కదా, ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తున్నారంట. చేస్తున్నాడుగా. అదే చంద్రబాబు నాయుడు లేకపోతే అమరావతి సంకనాకి పోయింది. ఇప్పుడు ఆయన ఇచ్చాడు కాబట్టి అమరావతి కూడా బాగుపడుతుంది. అప్పులు తప్ప అభివృద్ధి ఏం లేదంటున్నారు జగన్. అప్పులు ఆయన ఉన్నప్పుడు కన్నా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ లేవు కదా. వీళ్ళు వచ్చాక ఇంకా ఎక్కువ చేశారు మాకంటే అని చెప్తారు. అంటానికి ఏముంది, అట్లాగంటారు. రాజకీయ కక్షలు తీసుకుంటున్నారు ఏదైనా. అట్లాగే అంటారండి, అందరూ అట్లాగే అంటారు. వీళ్ళు అంటారు, రేపు వాళ్ళు అట్లాగంటారు. మళ్ళీ అధికారం మాదే అంటున్నారు జగన్. అయితే కావచ్చు, ఇప్పుడు చెప్పలేము మనం. ఓటర్ నాడు ఎవడో చెప్పలేడు. అది మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఈసారి కూడా చంద్రబాబు నాయుడు వచ్చేయడం కొండి, అమరావతి పూర్తి అయిపోద్ది, హ్యాపీగా ఉండదు.